తాడేపల్లిగూడెంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 162 కోట్లు 161 కోటి 86 లక్షలు అంటే 162 కోట్లు ఈరోజు ఈ 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ డిపాజిట్ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యేట్టుగా బటన్ నొక్కబోతా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు 647 కోట్ల రూపాయలు ఈ 5 విడతల్లో కలిపి ఇచ్చినట్టు అవుతా ఉంది. ఈ కుటుంబాలకు అందరికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16,408 కుటుంబాలు, కాకినాడ జిల్లాలో మరో 7,050 కుటుంబాలు, వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయిన వీళ్ళందరికీ కూడా మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం వేగంగా అడుగులు ముందుకు పడతా ఉంది. మనం అధికారంలోకి రాక మునుపు ఇదే రకమైన సిచ్యువేషను జిఎస్పిసి వాళ్ళు అప్పట్లో క్రియేట్ చేశారు. 2012కి సంబంధించిన పరిస్థితిలో ఒక 78 కోట్ల రూపాయలు వాళ్ళకు రావాల్సిందే, ఇదే రకంగా నష్టపరిహారం వాళ్ళకు రావాల్సిందే 16,554 కుటుంబాలకు రావాల్సినది రాని పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇదే రకమైన పరిస్థితి ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి. అలాంటిది దేవుడి దయతో మనం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే ఈ కార్యక్రమానికి మంచి జరిగిస్తూ మొట్టమొదటిగా మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ 78 కోట్ల రూపాయలు మనమే రిలీజ్ చేసి ఆ 16,554 కుటుంబాలకు మంచి జరిగిస్తూ వారి కుటుంబ అవసరాలను మన అవసరాల కింద దానిని భావించి ఆ కుటుంబాలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి. ఆ రోజు ఆ 78 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసేసింది. దాని తర్వాత జిఎస్పిసి, ఆ తర్వాత ఓఎన్జీసీ టేక్ ఓవర్ చేసిన సంస్థ, ఆ తర్వాత ఓఎన్జీసీతో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు మళ్ళీ వీటికి సంబంధించిన అంశాల మీద పర్సూ చేసి ఆ తర్వాత వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు మళ్ళీ ఏదో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి. కానీ ఈ లోపల మంచి జరిగించాల్సిన కార్యక్రమం ఎక్కడా కూడా డిలే జరగకోకుండా మత్స్యకారులకు ఖచ్చితంగా ఏదైనా కూడా ఇటువంటి ఓఎన్జీసీ విషయంలో కానీ ఇటువంటి ఏ విషయంలో కూడా అడుగులు వేసి వాళ్ళ మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమంలో సమస్య మాది, మేము రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది, మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుందన్న భరోసా కల్పించే విధంగా అడుగులు ఆ రోజు నుంచి పడ్డం మొదలుపెట్టి, ఇన్ఫ్యాక్ట్ ఆ రకంగా ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఇంత ప్రాంప్ట్గా ఇంత వారి కోసం ఇంత తాపత్రయపడి అడుగులు వేయడం, 107,000 కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ఒక్కటే చూసుకుంటే కూడా 538 కోట్ల రూపాయలు ఉట్టి మత్స్యకార భరోసాగా, అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్య పీరియడ్లో మత్స్యకారులకు అండగా తోడుగా వాళ్ళు సముద్రపు వేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డాం. ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 538 కోట్ల రూపాయలు మనం సహాయం చేస్తే ఏకంగా 107,000 కుటుంబాలకు మంచి జరిగిస్తూ గత ప్రభుత్వం అంటే మనం రాకమునుపు ఉన్న 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించినట్లయితే కేవలం ఆ 5 సంవత్సరాలు కలిపి మత్స్యకార సోదరులకు వీళ్ళిచ్చిన సహాయం ఎంత అని చెప్పి చూస్తే కేవలం 104 కోట్లు. కేవలం 104 కోట్లు ఇచ్చిన అప్పటి పరిస్థితి, మనమేమో ఏకంగా 107,000 కుటుంబాలకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి తీసుకొని వస్తూ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీన్ని తీసుకొస్తూ 4,000 రూపాయలు ఇస్తా ఉన్న కార్యక్రమాన్ని మనం 10,000 రూపాయలకు పెంచి
10,000 కూడా దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్న ఈ స్థాయి సహాయం దాన్ని ఏకంగా 10,000 రూపాయల దాకా కూడా దాన్ని పెంచి మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గతంలో డీజిల్ సబ్సిడీ విషయానికి వస్తే కూడా కేవలం 6 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తూ ఉన్న అప్పటి పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఏకంగా 9 రూపాయలకు దాన్ని పెంచి 6 రూపాయల నుంచి ఏకంగా 9 రూపాయలకు పెంచడమే కాకుండా అది ఎప్పుడు వస్తుందో ఇస్తారో లేదో అన్న గత పరిస్థితి నుంచి ఆ డీజిల్ పోయించుకునేటప్పుడే సెలెక్టివ్లీ బంక్స్ ఏర్పాటు చేసి ప్రతి మత్స్యకారుడికి కూడా ఒక ఐడి కార్డు ఇచ్చి ఆ ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ ద్వారా వెంటనే నోట్ చేసుకుని డీజిల్ కొట్టేటప్పుడే ఆ 9 రూపాయల సబ్సిడీ తగ్గించి డీజిల్ కొట్టించే కార్యక్రమం చేశాం. ఇది కూడా ఒక గొప్ప విప్లవాత్మక మార్పు. ఎందుకనంటే ఎప్పుడో వస్తుందో లేదో, వచ్చినప్పుడు వస్తుంది, అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నుంచి అలా కాకుండా నెంబర్ ఆఫ్ షిప్స్, నెంబర్ ఆఫ్ వెజల్స్ కూడా, నెంబర్ ఆఫ్ ఈ డీజిల్ సబ్సిడీ వర్తింపజేసే వెసల్స్ను కూడా పెంచి అమౌంట్ను కూడా మనము దాదాపుగా 20,812 బోట్లకు పడవలున్న కుటుంబాలకు ఏకంగా 135 కోట్ల రూపాయలు మనం ఈ రకంగా డీజిల్ సబ్సిడీ రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది. వేటకు వెళ్ళి ఎవరైనా మత్స్యకారులు ఎవరైనా పొరపాటున ఏదైనా జరిగి ఏదైనా పాపం ఆ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే గతంలో ఇచ్చే ఎక్స్గ్రేషియా కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు, అసలు అందరికీ ఇది అవైలబుల్గా ఉంటుందా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఆ పరిస్థితిని మార్చి ఎక్స్గ్రేషియా ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచి ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమంలో భాగంగా ఏకంగా 10 లక్షల రూపాయలకు దాన్ని పెంచడమే కాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకు వెంటనే సహాయం అందేట్టుగా, ఆ తర్వాత మిగిలినది కూడా టైం బౌండ్ మేనర్లో వితిన్ 6 months, వితిన్ 6 నెలల్లోనే మిగతా డబ్బులు కూడా వాళ్ళందరికీ అందజేసే ఒక గొప్ప సాంప్రదాయం కూడా కొత్త ఒరవడికి కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 175 కుటుంబాలకు మంచి జరిగిస్తూ మరో 17 కోట్ల రూపాయలు, 16,87,00,000 రూపాయలు, దాదాపు 17 కోట్ల రూపాయలు వాళ్లకు తోడుగా అండగా నిలుస్తూ చేయడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలు కాక ఈ జిఎస్పిసితో మొట్టమొదటిగా నష్టపోయిన 78 కోట్ల గురించి ఇంతకు ముందే నేను చెప్పా. ఆ తర్వాత ఓఎన్జీసీతో ఇప్పుడు మనం ఇప్పిస్తా ఉన్న ఈ 5 దఫాలకు సంబంధించిన ఈ సొమ్ము మరో 647 కోట్ల రూపాయలు. ఇది కాక ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ₹1.5కే విద్యుత్ సబ్సిడీ యూనిట్ అవైలబుల్గా చేసి దాదాపుగా 40,850 మంది లబ్ధిదారులకు మంచి జరిగిస్తూ మరో 3,500 కోట్ల రూపాయలు దాని కింద. అంటే కేవలం ఈ 6 పథకాలకే ఈ ఆక్వా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకైతేనేమి, ఆక్వా రైతులకైతేనేమి 41,850 మందికి 3,497 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అయితేనేమి, ఇక మిగిలిన మత్స్యకార సోదరులకు నేను ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా అన్నీ కలిపి ఈ 6 పథకాలకు మాత్రమే 4,913 కోట్ల రూపాయలు ఉట్టి ఈ పథకాలే. నేను ఇంకా దీంట్లో నవరత్నాల ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన మిగిలిన పథకాల గురించి నేను మాట్లాడడంలా, ఉట్టి ఈ పథకాల గురించి నేను చెప్తా ఉన్నా. ఉట్టి ఈ పథకాల ద్వారానే ఈ స్థాయి మంచి జరిగింది. ఇదొక్కటే కాకుండా వీళ్ళు అందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితి రావాలి, వీళ్ళందరికీ జీవనోపాధి